బ్రేక్ఫాస్ట్ అనగానే సౌత్ ఇండియన్స్ క్లాసిక్స్ ఇడ్లీ దోశలే ముందుగా అందరికీ గుర్తొస్తాయి. పోషకాలతో కూడిన ఈ అల్పాహారాలు గంటల కొద్దీ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే ఇడ్లీలో మన శరీరానికి శక్తిని అందించే ప్రోటీన్లు ఎంతవరకు ఉంటాయనే విషయాలను ఆహార నిపుణులు క్రిష్ అశోక్ అందించారు. ఇడ్లీలో మినప్పప్పు ఉండటంతో ప్రోటీన్ అధికంగా ఉంటుందనే అంచనాలు సరైనవి కాదని, ఇవి మనం అనుకునే ప్రోటీన్ హీరోలు కావని అశోక్ చెబుతున్నారు. ఇడ్లీలో 1 నుంచి 2 గ్రాముల మించి ప్రోటీన్ ఉండదని, ఓ పూరిలో ఉండే ప్రోటీన్తో ఇది సమానమని చెప్పారు. ఇడ్లీ పిండిలో తగినంత పప్పు ఉండకపోవటం ప్రధాన కారణమని, ఇడ్లీ పిండిలో 3 వంతుల రైస్, ఓ వంతు మినప్పప్పు ఉంటుంది. ఇది చాలా తక్కువ పరిమాణమని క్రిష్ అశోక్ చెబుతున్నారు. రెస్టారెంట్స్ లో పప్పు శాతం ఇంకా తక్కువగా ఉంటుందని అంటున్నారు. పప్పు కూడా ప్రోటీన్ కు ముఖ్యమైన వనరు కాదని అన్నారు. ఇక ఇడ్లీలో ప్రోటీన్ అధికంగా ఉండాలంటే ఇడ్లీ పిండిలో రైస్ కంటెంట్ ను తగ్గించి పప్పును ఎక్కువగా జోడించాలని సూచించారు. ప్రోటీన్ అధికంగా ఉండేందుకు మినప్పప్పు బదులు సోయాబీన్స్ వాడాలని చెప్పారు. 100 గ్రాముల సోయాబీన్స్ లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్స్ ను వాడటం ద్వారా ఇడ్లీలో 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని క్రిష్ అశోక్ చెబుతున్నారు.